గురు పౌర్ణమి పురస్కరించుకొని దత్తాత్రేయ స్వామి వారి ఏ క్షేత్రాన్ని దర్శించినట్లయితే మనకి ఎటువంటి ఫలితాలు కలుగుతున్నాయో తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఇప్పుడు దత్తాత్రేయ స్వామి వారు ప్రత్యక్షంగా సంచరించేటువంటి అత్యద్భుతమైన ప్రధానమైన క్షేత్రాన్ని గురించి తెలుసుకుందాం. ఈ క్షేత్రంలో నేటికి కూడా దత్తాత్రేయుల వారు తపస్సు చేసుకుంటూనే ఉన్నారు అనడానికి అనేకమైన నిదర్శనాలు ఇక్కడికి వెళ్ళేటువంటి భక్తులందరూ కూడా కనబడుతూ ఉన్నాయి. తీవ్రమైనటువంటి కష్టాల్లో ఉన్నాం, మాకు దారి తెలియట్లేదు, అసలు మాకు ఆత్మహత్య తప్ప శరణ్యం ఏమీ లేదు అనుకునేంత తీవ్రమైనటువంటి కష్టాల్లో ఉన్నటువంటి వారు గనక నమ్మి తీరాలి. ఈ యొక్క క్షేత్రానికి వెళ్ళి ఇక్కడ ఉండేటువంటి స్వయంభూ దత్తపాదుకులు కనుక దర్శనం చేసుకొని మనస్ఫూర్తిగా భారమంతా దత్తాత్రేయుల వారి మీద పెట్టినట్లయితే కనుక ఖచ్చితంగా మీకు ఉండేటువంటి కష్టాలన్నింటిలో నుంచి కూడా బయటపడడానికి గాను మెట్టు మీద మెట్టుగా మంచి మార్గాలు లభిస్తాయి. మీ భారం అంతా కూడా ఆ దత్తాత్రేయుల వారే వహించి మీకు కావాల్సినటువంటి యోగాలన్నీ కూడా అనుగ్రహిస్తారు. అంత ప్రాముఖ్యత కలిగినటువంటి ఆ క్షేత్రం పేరే గిరినార్. ఈ గిరినార్లోనే దత్తాత్రేయుల వారు తపస్సు చేసుకున్నారు. అత్రికి అనసూర్యకు జన్మించినటువంటి స్వామివారు నేను తపస్సు చేసుకుంటానని చెప్పని తండ్రి దగ్గర అనుమతి తీసుకొని వెళ్ళిన తర్వాత కొన్ని వందల సంవత్సరముల పాటు తపస్సు చేసినటువంటి చోటు ఈ గిరినార్. ఒక 4 యుగాల పాటు కృత త్రేత ద్వాపర కలియుగాలు 4 యుగాల పాటు ఇక్కడ దత్తాత్రేయుల వారు తపస్సు చేశారు అని చెప్తారు. ఈ గిరినార్ కొండ ప్రాంతం ఏదైతే ఉందో, స్వామివారు ఉన్నటువంటి దత్తాత్రేయ క్షేత్రం ఏదైతే ఉందో, ఇది అహ్మదాబాద్కు సుమారుగా 102 కిలోమీటర్ల దూరంలో ఉంది. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్కు 102 కిలోమీటర్ల దూరంలో గిరినార్ ఉంది. ఈ గిరినార్లో ఉన్నటువంటి స్వయంభూ దత్తపాదుకులను దర్శనం చేసుకునేటప్పుడు దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అంటూ గనక దర్శనం చేసుకోగలిగినట్లయితే మంచి మేలు కలుగుతుంది. అయితే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, ఈ దేవాలయాన్ని దర్శనం చేయాలంటే మీరు మొత్తం 10,000 మెట్లు ఎక్కాలి. 10,000 మెట్లే మేము ఎక్కలేమండి, మా వల్ల కాదు అనుకునేటువంటి వారు ఎవరన్నా ఉంటే ఇక్కడ డోలీ వసతి కూడా ఉంటుంది. ఆ డోలీల ద్వారా అయినా సరే మీరు గిరినార్ కొండలో ఉన్నటువంటి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. మొత్తం 4 మజిలీలుగా వెళ్ళడం మంచిది. తెల్లవారుజాము 4-5 గంటల ప్రాంతాల కల్లా మీరు కనుక ప్రయాణం చేయడం మొదలుపెట్టేసినట్లయితే కనుక సుమారు 4,500 మెట్లు దాటగానే అక్కడ జైన్ దేవాలయ యొక్క సముదాయం ఒకటి కనబడుతుంది. ఈ గిరినార్ కొండలు జైన్లు కూడా చాలా ప్రధానంగా సేవించేటువంటి కొండలు, అందుకని ఇక్కడ ఈ జైన్ మందిరాలు కనబడతాయి. ఇక్కడ నుండి ఇంకో 1000 మెట్లు ఎక్కేసరికి అంబాజీ అనేటువంటి పేరుతో అమ్మవారు వెలిసి ఉన్నటువంటి చోటు మనకు కనబడుతుంది. అక్కడి నుంచి ఇంకాస్త ముందుకు వెళ్తే ఇది 3వ మజిలీ అవుతుంది. ఇక్కడ గోరఖ్నాథ్ స్వామి వారు మనకు దర్శనం ఇస్తూ ఉంటారు. నాథ సంప్రదాయంలో అత్యంత ప్రధానమైనటువంటి వారు. వీరు దత్తాత్రేయుల వారిని సేవిస్తూ ఇక్కడే ఉన్నారని ప్రతీతి. చిట్ట చివరి మజిలీ 4వ మజిలీకి చేరుకునేసరికి ఇక్కడ కమండలు కుండము అనబడేటువంటి ఒక పవిత్రమైనటువంటి తీర్థం కనబడుతూ ఉంటుంది.